దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. ఆగస్టు 27 గురువారం ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను అత్యధికంగా చేయు శక్తి కలిగిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలు, చదువుకున్న వాక్య భాగంలో మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడంటే అడిగే వాటి కంటే కూడా అత్యధికంగా దయచేసే దేవుడు. మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం. మరికొంతమంది ఏం చేస్తారంటే ఊహించుకుంటారు, నా బ్రతుకు ఇలా ఉంటే బాగుంటుంది, నా ఫ్యూచర్ ఇలా ఉంటే బాగుంటుంది, నా చదువు ఇలా ఉంటే బాగుంటుంది, ఒక మంచి ఇల్లు ఉంటే బాగుంటుంది. ఇట్లాగా కొంతమంది ఊహించుకుంటా ఊహాలోకంలో ఊహా ప్రపంచంలో ఉంటారు. బైబిల్ అంటది, అడుగుతున్నావు కదా కొన్ని, మరికొన్ని ఊహించుకుంటున్నావు కదా, వీటికంటే కూడా అత్యధికంగా దయచేయటానికి నేనెవరినో తెలుసా, శక్తి కలిగిన దేవుణ్ణని ప్రభు మాట్లాడతారు. నిజమే, ప్రభు శక్తిని ఎప్పుడు కూడా నువ్వు అనుమానించకూడదు. దేవుడు చేయగలడా, దేవుడు వల్ల ఇది జరుగుతుందా అని నిరుత్సాహం కానీ ఆ అపనమ్మక కానీ ఎప్పటికీ ఎన్నటికీ నీ జీవితంలో ఉండకూడదు. దేవుని వాక్యం అంటుంది, మనలో తన కార్య సాధకము చొప్పున మనం అడుగుతున్నాం కొన్ని, ఊహించుకుంటున్న వాటి కంటే కూడా ఎక్కువగానే నీ దేవుడు తప్పకుండా చేయటానికి ఆయన సమర్థుడు. ఒకవేళ నీవు ఇల్లు విషయంలో అడుగుతున్నవేమో, దేవుడు ఎక్కువగా నీకు చేస్తాడు. ఒకవేళ పిల్లల విషయంలో అడుగుతున్నవేమో, చేస్తాడు. అంత మాత్రమే కాదు, చదువు విషయంలో అడుగుతున్నవేమో, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపారం, వ్యవసాయం, ఇట్లా నీ ఆరోగ్య పరిస్థితి, నీకుంటున్న పరిస్థితులను బట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఎన్నో అడుగుతున్నావు. బైబిల్ కూడా చెప్తుంది కదా, దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడున్నారని, ఆయన అడిగే వాళ్ళకి ఫలము దయచేస్తారని నమ్మాలి కదా అని ప్రభు అంటారు. ఖచ్చితంగా నువ్వు అడుగుతున్నావు, అంతకంటే నీ జీవితంలో ఎక్కువగానే ప్రభు చేయటానికి సమర్థుడని సేవకునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎన్నో మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం కదా. ప్రారంభం నుంచి కూడా నేను మనుషుల్ని అడగటం కన్నా దేవుని మీదే ఆధారపడటం, దేవుణ్ణే అడగటం నేర్చుకుంటూ వచ్చాను. సేవకులు మాకు అలాగే చెప్తూ వచ్చా, ఏది కావాలన్నా మనం దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే ఆయన ధారాళంగా దయచేసే దేవుడు, ఆయన జ్యోతిర్మయుడు, ఆయన అన్ని ఈవులు కూడా ప్రసాదించే పరలోకపు తండ్రి. ఆయన నువ్వు అడిగిన దానికంటే కూడా ఎక్కువగానే నీ జీవితంలో ప్రభు చేస్తాడు. బైబిల్లో కొంతమంది భక్తులు దేవుని దగ్గరికి వచ్చి అడిగారు. అడిగిన దానికంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎక్కువగానే ప్రభు చేశాడు. కొన్ని సందర్భాలు ముచ్చటగా 3 మాటలు మీకు చెప్పి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని ఆశపడుతున్నాను. దేవుడు నిజంగా మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా చేస్తాడు అంటున్నారు కదయ్యా. నిజంగా చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. ఒక 3 సందర్భాలు, ఒక 3 జీవితాల్ని మీ ముందుంచి ఉన్నతమైన మార్గాల్లో ప్రభు మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాను. ఓకేనా? నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి రాజుల మొదటి పుస్తకం 3వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని మనం చదివితే అక్కడ సొలొమోను రాజు మనకు కనిపిస్తూ ఉంటాడు. రాజుల మొదటి పుస్తకం 3వ అధ్యాయం 13వ వాక్యం చూస్తే, నువ్వు ఐశ్వర్యమైనను ఘనతనైనను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. ఇందువలన నీ దినములన్నిటిలోనూ రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. చూడండి, ఇక్కడ
ఓ చక్కని మాట కనపడుతుంది. మొదటిది సొలొమోను జీవితంలో. నిజంగా సొలొమోను రాజు దేవుని దగ్గరికి వచ్చి, గిబియోను అనే ఎత్తైన స్థలం దగ్గరికి వచ్చి, ఇంత గొప్ప ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం సరిపోదయ్యా, జ్ఞానం దయచేయమని ఒక్క మాట, వివేకము దయచేయండి, బుద్ధి వివేకములు ఇచ్చే ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి, ఇంత ప్రజల్ని పరిపాలించడానికి తగిన జ్ఞానం ఇవ్వండి అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు జ్ఞానం ఒక్కటే కాదు, జ్ఞానంతో పాటు ఐశ్వర్యం, ఐశ్వర్యంతో పాటు దీర్ఘాయువు, దీర్ఘాయువుతో పాటు ఘనత, జ్ఞానం, ఇవన్నీ ఇచ్చాడు. అడిగింది ఒక్క జ్ఞానమైతే దేవుడు సొలొమోను రాజుకి జ్ఞానంతో పాటు ఇవన్నీ కూడా ఇచ్చాడు. నిజంగా ఈ మాట సొలొమోను జీవితంలో నెరవేర్చబడి ఉంది. ఈ ఉదయకాలం ఈ మాటలు ఆలకిస్తున్న మీ జీవితాల్లో కూడా కొన్ని అడుగుతున్నారు, కొన్ని ఊహించుకుంటున్నారు. జరుగుతాయంటారా? అపనమ్మకంతో మాట్లాడొద్దు. అడిగే వాటికంటే కూడా ఎక్కువగా ప్రభు చేస్తాడు. బైబిల్లో భక్తుల జీవితాల్లో ప్రభు అలా చేసి నిరూపించాడు. నీకు కూడా ఆయన చేయటానికి సమర్థుడై, నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే దేవుని కార్యాలను కళ్ళతో కన్నులార చూస్తావు. నిజంగా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడండి సొలొమోను రాజు. ఎక్కడ యుద్ధాలు లేవు. ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు, ఎంత ఘనతనిచ్చాడు, ఎక్కువ దీర్ఘాయునిచ్చిన అనుభవాలు. బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధిలో ఒక్కటి అడిగితే దేవుడు 3 ఎక్స్ట్రా ఇచ్చాడు. ఒక్క జ్ఞానం అడిగితే ఐశ్వర్యం, ఘనత, దీర్ఘాయు, దీనితో పాటు జ్ఞానం. ఎంత చక్కని ఆలోచన. మీరు అప్పుడప్పుడు బట్టల షాప్కి వెళతూ ఉంటారు. వెళ్ళిన వెంటనే పండగ స్పెషల్స్ కానీ ఆఫర్స్ ఉంటాయి. 1+1 ఆఫర్ అంటాడు. ఆ 1+2 ఆఫర్ అంటాడు. ఒకటి కొంటే 2 ఫ్రీ అంటాడు. నిజంగా ఆ ఆఫర్ బోర్డు చూసి గబగబా ఆ బట్టల షాప్ ఎక్కడో వెతుక్కుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అంటారు 1+1 ఆఫర్ లేదా 1+2 ఆఫర్. అన్నిటి మీద కాదు, కొన్నిటి మీదే అంటాడు. అవునా? అవును. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు. నువ్వు అడగాలే, కానీ నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా నీ జీవితంలో చేస్తాడు. దేవుని సన్నిధిలో చాలామంది పిల్లలు, వారి దేవుణ్ణి మీరు ఏం అడుగుతున్నారో, మీకు ఒక మంచి కెరియర్, మంచి భవిష్యత్తు గురించి అడగండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నాకు ఒక సహోదరుడు తెలుసు. ఈ మధ్య కాలంలోనే ఒక కరోనా కాడి నుంచి, ఆ 2020 నుంచి పరిచయం. దేవుని సంధిలో ఆ తల్లికి 2 పిల్లలట. ఈయన పెద్ద కుమారుడు. చిన్నప్పటి నుంచి దేవునికి దగ్గరికి, దేవుని మందిరానికి వెళ్తూ ఉంటాడు. ఆ పిల్లోడు వాళ్ళ ఇంట్లో పరిస్థితులన్నీ చూసి, నాకు ఒక చక్కని జాబ్ ఇవ్వండి అయ్యా దేవా. ఏ రోజు దేవుని మందిరాన్ని మిస్ అయ్యేవాడు కాదట. ఆదివారం ఖచ్చితంగా దేవుని సంధికి వెళ్ళేవాడు. చక్కని భక్తి చేసిన వ్యక్తి. అయ్యా ఒక్క చిన్న ఉద్యోగం ఇవ్వండి, ఈ ఇంట్లో అమ్మ నాన్న కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కదా, వీటిని నడిపించుకోవడానికి కావలసిన సామర్థ్యం నాకు కావాలి. అలా అడిగితే ఒక్క ఉద్యోగం కావాలని అడిగాడు. దేవుడు మహాకృప. ఆ పిల్లోడు కష్టం అని చెప్పాలి, దేవుడిచ్చిన జ్ఞానం అని చెప్పాలి. ఒకేసారి 2 ఉద్యోగాలు ఆయనకు వచ్చినాయి. ఒకేసారి ఒకటి రైల్వే డిపార్ట్మెంట్లో వచ్చింది, ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్లో వచ్చింది. వాళ్ళ అమ్మ అన్నారట, రైల్వే అయితే దూరంగా అందన్నా, నువ్వు నాకు దగ్గరలో ఉండాలని ఇక్కడే దగ్గరలో ఎంఆర్ఓ ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, నువ్వు అడుగు, నీ కెరియరు నీ చేతిలో లేదు. దేవుణ్ణి అడిగితే అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు ఆయన. ఓకే, సొలొమోను జీవితంలో ఈ మాట మనం చూసాం. ఇక 2వ వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. అడిగిన దానికంటే కూడా ఎక్కువగా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఎవరికైనా చేశాడంటే చాలామందికి చేశాడు. 1-3 భక్తుల్ని మీ ముందు పెడుతున్నాను. ఒకటి, సొలొమోను జీవితంలో అడిగిన దానికంటే ఎక్కువ దేవుడు చేశాడు.
2 చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహోషువ పుస్తకం 15వ అధ్యాయం 19వ వచన భాగాన్ని మనం చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. జాషువా చాప్టర్ 15:19. అందుకామె, దీవెన దయచేయి, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులు నాకు దయచేయమని అతడు ఆమెను అడగగా, వెంటనే అతడు ఆమెకి మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా ఇచ్చాను. చాలు. సందర్భాన్ని మనం చూస్తే ఇక్కడ అక్స అంటే కాలేబు గారి యొక్క కూతురు జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని గురించి ఇక్కడ వర్ణించబడిన అద్భుతమైన మాట. కాలేబు ఒక తండ్రి. ఇక్కడ కాలేబు ఒక తండ్రిని మన గురించి చూస్తే ఆ తండ్రికి ఒకే ఒక కూతురు, ఆమె పేరు అక్స. ఈమె వాళ్ళ తండ్రిని అడుగుతుంది. బ్రదర్, ఏమడుగుతుంది? నాన్న, నువ్వు ఒక పొలం ఇచ్చావు కదా, ఆ పొలం మంచిగా పండటానికి కొంచెం నీటి మడుగులు కావాలి. నువ్వు ఒక పొలం ఇచ్చావు కదా అనంటే ఆ తండ్రి ఎంత గొప్పోడంటే, ఆమె నీటి మడుగులను అడిగితే పల్లపు మడుగులని మెరక మడుగులని 2 కలిపిచ్చాడట. కూతురు మీద ఒక తండ్రికి ఎంత ప్రేమ ఉంది. నేను అంటాను, ఒక భౌతిక తండ్రి, ఒక కాలేబు తన కూతురు కోసం ఒక్కటి అడిగితేనే అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు కదా. మరి నీ పరలోకపు తండ్రి స్వరక్తమిచ్చి సంపాదించుకున్న దేవుని సొత్తైన ప్రజలమైన మనకి అడిగితే ఇవ్వడా? అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు నీకు, ఇచ్చే దేవుడు నీకు. నువ్వు నమ్ము, విశ్వసించు. ఇక్కడ కాలేబు తన కూతురు విషయంలో, అక్స జీవితంలో అడిగిన దానికంటే కూడా ఎక్కువగానే చేసినట్లుగా దేవుని వాక్య లేఖనాల్లో మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఇప్పుడు నీ జీవితంలో కూడా నువ్వు అడిగిన దానికంటే కూడా ప్రభు ఎక్కువగా చేస్తాడు అని నీకు గొప్ప నిరీక్షణ, విశ్వాసం, ధైర్యం కలగటానికి ఈ మాటలు చెప్తాను. ఒక తండ్రే, ఒక భౌతిక తండ్రే, ఇప్పుడు ఈ భూమి మీద జన్మనిచ్చిన తండ్రి ఏ బిడ్డలు కూడా తన పిల్లలు కష్టపడతా ఉంటుంటే చూసి ఊరుకునేవాడు కదా. తండ్రి ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటాడు. వివాహం చేసిన తర్వాత ఆస్తి పాస్తులన్నీ ఇచ్చి పంపించిన తర్వాత ఇప్పటికీ మీరు చూడండి, చాలా కుటుంబాల్లో ఆ కూతురు ఇంటికి వస్తే ఏదోటి వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ అన్ని ఇచ్చి పంపిస్తూ ఉంటారు. భౌతిక తండ్రి ఎంత ప్రేమ చూపిస్తే నీ పరలోకపు తండ్రి నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ చేయగలిగిన దేవుడు. మాకెన్నో అలాంటి కార్యాలు, సేవలో ఎన్నో ప్రభు చేసిన అనుభవాలు. నేను ఎక్కువగా పరిచర్య నిమిత్తమే సేవ పరిచర్యకి వెళ్తూ ఉండేవాడిని. సేవ ప్రారంభంలో దేవుడు ఒక బైక్ ఇచ్చాడు. సేవ ఇంచుమించు ఫస్ట్లో అయితే సైకిల్ మీద నడిచింది పరిచర్య, తర్వాత బైక్. సంవత్సరాల తరబడి బండి మీద సేవ జరుగుతూ ఉంది. విస్తారమైన పని ఉంది. దూరాలు రాత్రి పగలు తిరుగుతూ ఉన్నాను. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే మన సంఘంలో కొంతమంది బిడ్డలకి వాళ్ళకి వెహికల్స్, కార్లు ఉంటే, అన్న మీరు ఈ కార్ వేసుకుని వెళ్ళండి అని పాపం వాళ్ళే డ్రైవింగ్కి వచ్చేవారు, మీటింగ్ తీసుకెళ్తూ ఉండేవారు, దూరాలు కూడా. నేను ఆలోచించి, ఒక అన్న బాగా తెలిసిన ఆయన, వాళ్ళకి ఒక చిన్న కారు ఒకటి ఉంది, సరే అది సేల్ చేసేద్దామని వాళ్ళు అనుకున్నారు. నేను అన్నాను, ఈ కారు తీసుకుందాంలే, చిన్నదే కదా, సింపుల్గా మన పరిచర్యకు ఉపయోగపడుతుంది అనుకున్నాం. అప్పటికి స్థలాలు, మందిరాలు అన్నీ అయిపోయినాయి. తర్వాత కారు పరిచర్య, కారు మీద దేవుని పని కోసం. వారు అన్నారు, అన్న ఇది సెకండ్ది వద్దులే అని. నేనేమనుకున్నానంటే మన పరిచర్యకి అది చాలే, సరిపోద్దని. లేదు ఇది మీకు రోజు మీటింగ్కి వెళ్తూ ఉంటారు, పగలో చోట రాత్రి చోట మీటింగ్కి వెళ్తారు, ఎక్కడైనా సడన్గా ఆగితే ఇక అక్కడి నుంచి మీటింగ్కి వెళ్ళటానికి అవకాశం ఉండదు, వద్దులేనా ఇట్లాంటి సెకండ్, మీరు అడిగితే దేవుణ్ణి కొత్తదే అడుగుదురు కానిలే అన్నారు. సరే అని
ఇక ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ఒక చిన్న కారు మనకి చాలే సేవా పరిచర్య. కానీ అడిగిన దానికంటే ఎక్కువగానే ప్రభు పరిచర్యలో దేవుడు వెహికల్ని అనుగ్రహించి పరిచర్య జరిగిస్తూ వచ్చాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన అడగాలే కానీ అడిగిన దానికంటే ఎక్కువగానే ప్రభు చేస్తాడు. కాలేబు తన కుమార్తె జీవితంలో చేసినట్లు అక్స జీవితంలో నీకు కూడా ప్రభు చేస్తాడు. ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే హన్న జీవితంలో ఈ మాట నెరవేర్చబడి ఉంది. హన్న బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి వచ్చి బహుగా ఏడ్చి, ఒక్క మగ పిల్లోనిస్తే చాలయ్యా అన్నది. ఒక్క పిల్లోని ఇవ్వండి ప్రభా అని అడిగింది. చాలు. ఎందుకంటే ఆ నింద, ఆ అవమానం తట్టుకోలేని పరిస్థితి, పిల్లలు లేని పరిస్థితులు ఎట్లా ఉంటాయో, సమాజంలో ఎన్ని నిందలేస్తుంటారో, అత్త ఎన్ని విధాలుగా మాట్లాడుతుందో, ఇంట్లో సమాజంలో కుటుంబంలో అవమానాలు చూస్తూ ఉంటాం సమాజంలో. కానీ హన్న ఒక్క పిల్లోడిని ఇవ్వండి అయ్యా, ఈ నింద తీసివేయండి అయ్యా, ఒక్క పిల్లోడిని ఇవ్వండి అని ఏడ్చి ప్రలాపించి దుఃఖంతో అడిగింది. దేవుడు అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాడు అనడానికి హన్న ఒక్క పిల్లోడిని ఇవ్వమంటే, దేవుడు ఒక్క పిల్లోడి కంటే 5 పిల్లల్ని దేవుడు ఎక్స్ట్రాగా ఇచ్చాడు. నువ్వు అడగాలి కానీ తప్పకుండా నీ అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాడు ప్రభు. మీరు చూడండి, ఆ అధ్యాయంలో చూస్తే 2వ అధ్యాయం సమూయేలు మొదటి పుస్తకం 21వ వచనం చూస్తే 2:21 మీరు చదువుకుంటే, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచూ ఉండెను. ఎంతమంది? 3 కుమార్తెలు, 3 కుమారులు, 2 కుమార్తెలు. ఏంటి? సమూయేలు కాకుండా ఎక్స్ట్రా ఇంకా 5. ఆ సమూయేలుని తల్లి దేవుడికి ఇచ్చేసింది. దేవుని సందులో ఆమె అడిగింది ఒక పిల్లోనేమంటే, అంతకంటే దేవుడు ఎక్కువగా 5 బిడ్డల్ని ఇచ్చాడు. నీ జీవితంలో కూడా నిందలు అనుభవిస్తున్నావు, పిల్లలు లేరని అవమానించబడుతున్నావా? అడుగు దేవుణ్ణి. అడిగిన దానికంటే నువ్వు ఊహించుకుంటున్నావా? సమూయేలంటి బిడ్డ నాకు ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడయ్యా. ఊహించుకుంటున్నావా? దేవుని పాదాలు పట్టుకో. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ చేస్తాడు. ఇలాంటి కార్యాలు ప్రభు మీ ఎడల చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. నేను ముగిస్తున్నాను. మనం అడిగిన దానికంటే అత్యధికంగా ప్రభు చేస్తాడు. ఎవరికైనా చేశాడంటే ఎందరికో చేశాడు. అందులో 3 భక్తులు మీ ముందు పెట్టాను. 1 సొలొమోను జీవితంలో అడిగిన దానికంటే ఎక్కువ చేశాడు. 2 అక్స జీవితంలో, కాలేబు యొక్క కూతురు జీవితంలో. 3వదిగా హన్నా జీవితంలో. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, జీవాధిపతి నీ కొందనాలు. మేము అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు నీవని మాకు తెలియచేశారు. ఎన్నో అడుగుతున్నాం, ఎన్నో ఊహించుకుంటున్నాం. అంతకంటే ఎక్కువగా మా విశ్వాసుల కుటుంబాల్లో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించు. సొలొమోను జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు ఐశ్వర్యం, ఘనత, దీర్ఘాయువు ఇచ్చావు. అలాంటి కార్యాలు మా సంఘ బిడ్డల జీవితంలో నెరవేర్చండి. అలాగే కాలేబు కూతురు అక్స జీవితంలో కూడా అడిగిన దానికంటే ఎక్కువ చేసావు. అలాగే హన్నా జీవితంలో కూడా ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు వాళ్ళకి చేసి నీ ఘననామాన్ని కీర్తిని కలుగు చేసుకోండి. యేసు నామంలో అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.